గురువుగారు అంటే లైక్ నేను చూస్తే చాలా రకరకాల బ్రీడ్ ఆవులు ఉన్నాయి. అండ్ నేను చూసి లెక్క పెడితే కొన్ని ఒక 10-15కి పైనే ఉంటాయి ఆవులు. మొత్తం ఇక్కడ ఉన్నాయి మొత్తం 85 ఆవులు. 85 గోశాల ద్వారా వచ్చే అంటే ఆవు మూత్రం కానీ వైద్యం చేయడం. ఓకే. అయితే మనం ఏం చేస్తామంటే రోజు కనీసం ఒక 80 లీటర్ల నుంచి వస్తుంది. అయితే వాటిని ఏం చేస్తామంటే వాటిని తోడుపెట్టి ఆ వెన్న ఆవు వెన్న మొత్తం స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం. స్టోరేజ్ చేసి పెట్టుకొని మనము పక్షవాతం వచ్చిన వాళ్ళకు ఉంటారు కదా, పక్షవాతం వస్తే దీన్ని మేకపాలలో కలిపి పోస్తాం. పోస్తే కనీసం 6 సిట్టింగ్లో అంటే 3 నెలల్లో మొత్తం పూర్తిగా నయమైంది. ఇది ఒక అద్భుతమైన నాణ్యమైన ఔషధం బయటపడ్డది. ఇది 15 రోజులకు ఒకసారి ఒక 4 సిట్టింగ్లలో చాలా వరకు పోతుంది. హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో నా చుట్టుపక్కల మీరు చూస్తూనే ఉన్నారు. సో రకరకాల ఆవులు అయితే ఉన్నాయన్నమాట. సో దేనికి అండ్ అలాగే ఈ ఆవుల ద్వారా ఆయన ఏం చేస్తారు, దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ బ్రీడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి గురుగారితో మాట్లాడదాము. గురుగారితో మాట్లాడి అసలు ఈ ఆవులని ఎందుకు ఉన్నాయి అండ్ ఏం చేయబోతున్నారు దీంతో, అండ్ ఆయనకి సంబంధించి అంటే లైక్ హెల్త్కి ఏంటి అండ్ అలాగే ఈ ఆయుర్వేదిక్కి అండ్ ఈ గోశాలకి ఏంటి సంబంధం అన్నది తెలుసుకుందాం. గురుగారు నమస్తే. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు అంటే లైక్ నేను చూస్తే చాలా రకరకాల బ్రీడ్ ఆవులు ఉన్నాయి. అండ్ నేను చూసి లెక్క పెడితే కొన్ని ఒక 10-15కి పైనే ఉంటాయి ఆవులు. ఏంటి ఏం చేస్తారు దీంతో, ఎందుకు? మొత్తం ఇక్కడ ఉన్నాయి మొత్తం 85 ఆవులు. 85. ఓకే. అయితే జనరల్గా ఏంటంటే ఇది వైద్య గోశాల అంటారు దీన్ని. అంటే గోశాల ద్వారా వచ్చే అంటే ఆవు మూత్రం కానీ లేకపోతే పేడ కానీ లేకపోతే పాలు కానీ దాంతో వైద్యం చేయడం. ఓకే. అయితే మనం ఏం చేస్తామంటే రోజు కనీసం ఒక 80 లీటర్ల నుంచి వస్తాయి మనం. అయితే వాటిని ఏం చేస్తామంటే వాటిని తోడుపెట్టి పెరుగు తయారు చేస్తాం. పెరుగు తయారు చేసి ఆ పై వెన్న వరకు మనం తీసుకొని ఆ పెరుగుని మేము ఫ్రీగా దానం చేస్తాం. ఆ వెన్న ఆవు వెన్న మొత్తం స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం. స్టోరేజ్ చేసి పెట్టుకొని మనము పక్షవాతం వచ్చిన వాళ్ళకు ఉంటారు కదా, పక్షవాతం వస్తే దీన్ని కసవింద ఆకు అంటారు. కసవింద. ఓకే. దీన్ని ఏం చేస్తామంటే మిక్సీలో వేసి మన దగ్గర మిషన్లు ఉన్నాయి. ఈ ఆకు మొత్తం క్రష్ చేస్తాం. మొత్తం క్రష్ చేసి ఒక 250 గ్రామ్స్ ఆవు వెన్న ఈ రెండు కలిపి ఒక హాఫ్ లీటర్ డబ్బా ఇస్తాం. దాని కనుక ఇట్లా తీసుకొని ఇప్పుడు పక్షవాతం వచ్చిన చేతి కనుక బాగా మసాజ్ చేయగలిగితే చాలా మంచి రికవరీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నా మిత్రుడు ఒక అనువంశిక వైద్యుడు ఇది అష్టాది గుళికలని ఇవి ఉంటాయి అన్నమాట. ఇది ఏం చేస్తామంటే ఉదయం ఒక 5 గుళికలు, మధ్యాహ్నం ఒక 5 గుళికలు, సాయంత్రం 5 గుళికలు. ఎవరైనా పేషెంట్ మా దగ్గరికి రాగానే దాంట్లో ఏంటంటే మేకపాలలో రంగరిచ్చి మేకపాలు పోసి బాగా కలవం లేసి నూరి అవి తాపిస్తాం. 100 ml మేకపాలు ఉదయం, 100 ml మధ్యాహ్నం, 100 ml సాయంత్రం. అయితే 15 రోజులకు ఒకసారి ఈ ప్రక్రియ చేస్తే ఈ గుళికలతో అంటే ఇదేంటంటే మన దగ్గర ఒక 8 రకాల ఆకులు, 8 రకాల బెరడ్లు, 8 రకాల దినుసులు ఉంటాయి కదా మనకు. జాజికాయ, జాపత్రి, మిరియాలు ఇవన్నీ కలిపి తయారు చేసేది. అంటే 8 రకాల ఆకులు, 8 రకాల బెరడ్లు, 8 రకాల దినుసులు చేసేదే ఇది. కొన్ని మనకు అవి దొరకక మా మిత్రుడు ఈ గుళికలు తయారు చేసి పంపిస్తాడు ఛత్తీస్గఢ్ నుంచి, రామ్జీ అని ఒకతను. అయితే ఈ మేము ఇంతకుముందు ఏం చేసేదంటే ఈ ఆవు వెన్నతో ఓన్లీ ఈ పసరు ఇచ్చేసి కడుపులకు కూడా ఇచ్చేది. కానీ ఇది 15 రోజులకు ఒకసారి కనుక ఇది ఆవు మేకపాలలో కనుక కలిపి పోస్తే ఒక 4 నుంచి 8 సిట్టింగులు అంటే నెలకు 2 సార్లు 15 రోజులకు ఒకసారి పేషెంట్ రావాల్సి ఉంటుంది. ఇక్కడికి కానీ హైదరాబాద్ కానీ లేకపోతే కొత్తగా మేము చేర్యాలలో ఒకటి కార్యాలయం పెట్టాము. ఈ 3 ప్రాంతాల్లో ఏంటంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు వస్తే ఆ మేకపాలలో కలిపి పోస్తాం. పోస్తే కనీసం 6 సిట్టింగ్లో అంటే 3 నెలల్లో మొత్తం పూర్తిగా నయమవుతుంది. ఓకే. అసలు
ఎంత చాలా మంది ఒక 15 సంవత్సరాల నుంచి అంటారు, 10 సంవత్సరాల నుంచి అంటారు, నేను అన్ని రకాల మందులు వాడినా అంటారు, రకరకాలుగా. ఈ మేకపాలలో పోసే సిస్టము నేనేంటంటే అనువంశిక వైద్యులు చాలా మంది అన్ని స్టేట్లలో యూనియన్స్ ఉంటాయి, వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు ఉంటాయి అన్నమాట. నాకేంటంటే నాకు హిందీ ధరలంగా వస్తుంది, నేను హైదరాబాద్లో నివసిస్తుంటాను కాబట్టి. అయితే ఇది ఉంది కాబట్టి మనకేంటంటే ఛత్తీస్గఢ్, బీహారు, రాజస్థాను, ఒరిస్సా, పంజాబు, హర్యానా ఇట్లా అక్కడ వైద్యుల సంఘాలు అన్నింటిలో నేను గ్రూప్లో మెంబర్ని, వాట్సాప్ గ్రూపులలో. వాళ్ళు ఏమైనా మీటింగ్లు అయినా కూడా వాళ్ళకి ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా ఫార్ములా చెప్తానికి మా కుటుంబ వైద్యులది, ఇది మా కుటుంబం నుంచి వస్తుందని చెప్తారు కాబట్టి ఇక అక్కడ వాళ్ళు ఏముండదు. मैं హైదరాబాద్ ఆకే కామ్ కర్నే కా కోయి జూరత్ నహీ, అంటే నేను హైదరాబాద్ వచ్చి చేయాల్సిన అవసరం లేదు, నాకు లేదు, మీరు చేసుకోండి అన్న ఉద్దేశంతో అట్లా ఒకరు షేర్ చేసుకునే వల్ల ఇది ఒక అద్భుతమైన నాణ్యమైన ఔషధం బయటపడ్డది. ఇది 15 రోజులకు ఒకసారి మేకపాలలో కలిపి పోస్తే 6 సిట్టింగ్లో లేదా ఒక 4 సిట్టింగ్లోనే చాలా వరకు పోతుంది. ఓకే, సో పక్షవాతానికి సంబంధించి అద్భుతమైన మెడిసిన్ అయితే మాకు చెప్పారు. సో ఒక ఉపాయం అనే చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అండ్ అంటే లైక్ ఈ ఆవు ఇక్కడ మీరు ఈ గోశాలలో తయారు చేసేది పసరు ఒకటే? ఆవు వెన్న ద్వారా పసరు తయారు. ఓకే, ఒక పసరు తయారు చేస్తారు. అంతే. ఎంత టైం పడుతుంది తయారు చేయడానికి? అది ఏముంది, జస్ట్ ఎవరు రాగానే వెన్న రెడీ ఉంటుంది, ఈ ఆకు తెచ్చి ఇచ్చేసి ఇమీడియట్గా క్రష్ చేసి ఇచ్చేస్తాం. ఆ పసరు ఎన్నాళ్ళు పనిచేస్తుంది? ఒక 15 రోజులు అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్. 15 రోజులు. దాంట్లో ఏంటంటే అంటే అది ఇంటేక్ కాదు కాబట్టి మనకు బెంజైమ్ అని ఉంటుంది, అది ఒక 2 చెంచాలు వేస్తాం. 1 మంత్ అయినా ఉంటుంది. 1 మంత్ అయినా ఉంటుంది. సో ఎస్, చూసారు కాబట్టి పసరు అనేది తయారు చేస్తారనమాట పక్షవాతం వచ్చే వాళ్ళకి. అండ్ వచ్చిన వాళ్ళకి ఎన్నో మందులు వాడి క్యూర్ అవ్వలేదు అని అనుకుంటున్న వాళ్ళు డెఫినెట్లీ అంటే లైక్ స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ మీద కాల్ చేసి గురూజీకి కాంటాక్ట్ అయ్యి ఈ పసరుని ఎలా వాడాలి ఏంటి అన్నది డెఫినెట్లీ మీరు తెలుసుకోవచ్చు. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్.